వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగూరు. రాష్ట్రంలో జరిగింది మెగా టీఎస్సీ కాదు, దగా టీఎస్సీ అంటూ రాష్ట్ర పిలుపు మేరకు వైసీపీ ఆధ్వర్యంలో యువజనులు అదేవిధంగా విద్యార్థి విభాగ నాయకులందరూ పుంగనూరులోని ముడప సర్కిల్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు అదేవిధంగా పుంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో నిరుద్యోగతను పెంచుతూ ఆ యొక్క మెగా టీఎస్సీ పేరుతో దగా చేశారని ఆయన ఆరోపించారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. ఈ రోజు 6వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు మొదలైనాయి. ఈరోజు 6, 7, 8 తేదీల్లో 9 తేదీల్లో ఈ నిరాహార దీక్షలు ఉంటాయి. 10వ తేదీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఈ రోజు కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి నియోజకవర్గంలో 175 అసెంబ్లీ స్థానాలలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష మొదలు పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా చూస్తా ఉన్నారు, ఇన్ని అవకతవకలు జరిగినా కానీ దానికి చెల్లించకుండా, తప్పు ఒప్పుకోకుండా ఇంత అన్యాయంగా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు, ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించి కేవలం మనం అధికారంలో ఏ విధంగా కొనసాగాలా, ఏ విధంగా మనం సొంత ఆదాయాలు పెంచుకోవాలా అని చెప్పి ఆలోచనతో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి కొత్తాసుగా జనసేన పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ మద్దతు ఇస్తూ ఉన్నాయి. మరి అక్కడేమో బీజేపీ కేంద్రంలో తన మంత్రిని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించినప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఒత్తిడి చేసి లోకేష్ దగ్గర ఎందుకు రాజీనామా చేయించలేదని నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా ఇది ఈ రాష్ట్రంలో ఇంకా తీవ్రతరం కాకముందు ఈ ఉద్యమం కేంద్రం జోక్యం చేసుకొని లోకేష్ ను రాజీనామా చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చాలా సార్లు మొత్తుకుంటానే ఉన్నాం, ప్రతిరోజు కూడా ఇది సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి. సిబిఐ అంటే మా రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడని చెప్పి నమ్మకం లేదు. అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు మన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శాసనసభ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయి తప్పు చేస్తుంటే తప్పకుండా ఆయన సిబిఐకి ఇస్తా కేసు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఏదైతే చేస్తారో దాని మీద సిబిఐకి ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ విధంగా చంద్రబాబు ముందుకు వచ్చి ఆయన నిజాయితీ కూడా నిరూపించుకోవాలా. నువ్వేదైతే డిమాండ్ చేస్తావో దానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని సిబిఐకి ఇచ్చారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నారు మా నాయకుడు. మీరు కూడా అదే విధంగా ఒప్పుకొని మీ కుమారుడి మీద సిబిఐకి ఇచ్చి ఆయన సత్యలతను, నీ సత్యలతను మీరు నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం.